హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణిమాస్ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ వరల్డ్. ఇవాళ మా సైడ్ కొంచెం ఒక చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది. సో కొంచెం నాయిస్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. అన్ఫినిష్డ్ హార్ట్ బీట్స్లోని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. వాళ్ళు హాస్పిటల్కి చేరుకునేసరికి రాగిని చనిపోయింది అని, తనకి ఒక ఆడపిల్ల పుట్టింది అని చెప్తారు డాక్టర్. పీడ విరగడైపోయింది అనుకుంటారు కృష్ణ గారు, రుక్మిణి గారు ఇద్దరు. ఎందుకంటే అర్జున్ గారిని ఆవిడ అంత టార్చర్ పెట్టడం ఇద్దరికీ నచ్చలేదు. మహాలక్ష్మి గారు ఆ పాపని ఎత్తుకొని తీసుకొని వచ్చి అర్జున్ చేతిలో పెట్టి, బాబు నువ్వేమీ ఒంటరిగా ఉండిపోనవసరం లేదు అని ఏమీ ఎరగని వెల్లుల్లి గడ్డలా చెప్తుంది ఆవిడ. అర్జున్ గారు వచ్చే ముందు ఆయనకి ఆవిడ హెల్త్ ఇష్యూ రిపోర్ట్స్ ఏవో కనిపిస్తే అవి తీసుకొని వచ్చి ఆ రిపోర్ట్స్ ఆవిడకి చూపిస్తూ, ఇది ఎప్పటి నుంచి ఉంది, మీకు ముందే తెలుసా, తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు, నా జీవితంతో ఎందుకు ఆడుకున్నారు అని 1 by 1 క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి గారు విషయం తెలిసింది, ఇంకా దాచి ప్రయోజనం ఏముంది, అమ్మాయే పోయింది అని. మాకు కూడా మొదట్లో ఇది వ్యాధి అని తెలియదు బాబు, చిన్నప్పటి నుంచి అందరినీ అనుమానించేది, స్కూల్లో ఫ్రెండ్స్తో తన గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేది, ఇంట్లో కూడా అందరూ తనని మోసం చేస్తారని అనుకునేది. పెద్దయ్యాక ఆ అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాక ఇది పారానాయిడ్ పర్సనాలిటీ డిసార్డర్ అని చెప్పారు. మందులు వాడే కౌన్సిలింగ్ చేయించారు. కొంతకాలం బాగానే ఉంది, పెళ్లి చేస్తే మారిపోతుంది, ఒక కుటుంబం ఉంటే తన ఆలోచనలు మారతాయి అనుకున్నాం. నిజం చెప్పాలంటే నీకు చెప్పడానికి భయపడ్డాం, చెబితే ఈ పెళ్లి జరగదని అనుకున్నాం. అది మా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ బాధకు మేమే కారణం. మా అమ్మాయి నీలాంటి మంచివాడి జీవితంలో ఉండాలని రాసిపెట్టలేదేమో, అంతే, అందుకే దేవుడు తనని ఇలా తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వు ఇంకొక పెళ్లి చేసుకొని భార్య బిడ్డలతో సంతోషంగా ఉండు, అలాగే ఈ పాపని మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఆ రోజు నువ్వు కట్నం ఇస్తానన్నా తీసుకోలేదు, ఉన్న ఆస్తి మొత్తం నా మీద వేసుకొని తగలేసుకోలేను కదా, అంతా కూడా నా మనవరాలి పేరిట రాస్తాను, నా తదనంతరం అంతా కూడా నా మనవరాలికి చెందుతుంది అని చెప్తారు ఆ వెల్లుల్లిపాయ. నాకు కొంచెం ముసలల్లో మాట్లాడే మాటలంటే చిరాకు, కొంచెం ఓర్చుకోండి, ఏమనుకోకండి. నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ గారు ఏమీ మాట్లాడకుండా ఆ పాప వైపు చూసి, నాకు ఆఖరికి నిన్ను ఇచ్చాడా దేవుడు అనుకుంటూ పాపకి చందన అని పేరు పెడతారు. అలా కాలం గడిచిపోతూ పాపకి మరో 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ తర్వాత అనుకోకుండా రుక్మిణిని కలవడానికి వచ్చిన తన ఫ్రెండ్ సుభద్ర తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే పాపని ఎత్తుకొని కృష్ణ గారు ఇంటికి వస్తారు అర్జున్ గారు. ఆయనని చూసిన సుభద్ర గారు ఎవరాయనా అని రుక్మిణిని అడగగా, తను నాకు అన్నయ్య అని, తనకి ఇలా జరిగింది అని మొత్తం విషయం అంతా చెప్తుంది ఆవిడ. అర్జున్ని కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి ఇష్టపడుతుంది సుభద్ర. అలా ఆయన భార్య చనిపోయిందని తెలిసి, నాకు కూడా ఎవరూ లేరు కదా, ఆయనకి ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను, నేను కాలేజ్ డేస్ నుంచి ఆయనని ఇష్టపడుతున్నాను, ఆయన ఒప్పుకుంటే ఆయనకి భార్యగా ఆ పాపకి తల్లిగా ఉంటాను, నువ్వు మీ అన్నయ్యని అడుగుతావా అని భయపడుతూ అంటుంది సుభద్ర గారు రుక్మిణి గారితో. ఈవిడ మరీ లేట్ చేసింది, అదేదో ముందే చెప్పుంటే ఈ పాటికి వాళ్ళిద్దరికీ చక్కగా ఒక పాప బాబు పుట్టి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవారు. అంతేలే, రాసిపెట్టి ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. అప్పుడే అటువైపుగా వచ్చిన కృష్ణ గారు ఆ మాటలు అన్నీ విని, అమ్మయ్య వీడికి మంచి అమ్మాయి వచ్చింది అని నేను మాట్లాడతానమ్మా, నా పెళ్ళికి పెద్ద వాడు అయితే మీ పెళ్ళికి నేను నా భార్య పెద్దలమవుతాం అని సంతోషంగా వెళ్ళి అర్జున్ దగ్గర కూర్చొని, ఇదిరా పరిస్థితి అని చెప్తారు కృష్ణ గారు. అదంతా విన్న అర్జున్ గారు లేచి సుభద్ర గారి దగ్గరకు వెళ్ళి, ఏంటి ఇదంతా అని కొంచెం సీరియస్గానే అడుగుతారు. మీకు ఇష్టమైతేనే నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టను, మీ పాపని నా కూతుర్లా చూసుకుంటాను అని చెప్తుంది ఆవిడ. అర్జున్ కృష్ణగా రుక్మిణి వైపు చూడగా, మంచిది చేసుకోండి అని ఇద్దరు బ్రతిమలాడుతున్నట్టుగా చూడడంతో, ఇక ఇదే నా జీవితమేమో అనుకొని సరే అంటారు ఆయన. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో కృష్ణ రుక్మిణి దగ్గర ఉండి అర్జున్ సుభద్ర పెళ్లి జరిపిస్తారు. సుభద్ర వచ్చిన తర్వాత అర్జున్ కలలు ఆశలు అన్నీ నెరవేరుతాయి.
చాలా రొమాంటిక్ కపుల్ వాళ్ళు. ఈ ఇద్దరు ఇలా వీళ్ళ సంతోషాల మధ్య సుభద్రకి కూడా ఒక పాప పుడుతుంది. తనకి ఇంద్రజ అని పేరు పెడతారు. చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ గారికి వాళ్ళ అబ్బాయిలు, అర్జున్ గారి వాళ్ళ అమ్మాయిలు కలిసి పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఒకరోజు ఉదయ్ వచ్చి చందనను ప్రేమిస్తున్నాను అని ఇంట్లో అందరి ముందు ప్రపోజ్ చేస్తాడు. తనకి కూడా ఉదయ్ అంటే ఇష్టం ఉండడంతో తను కూడా ఒప్పుకుంటుంది. ఇక పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టు నా తమ్ముడు అంత ధైర్యం చేసి చెప్పాడు అని అరుణ్ ఇందు దగ్గరికి వెళ్ళి తానా తన్నానా అంటూ నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తాడు. తను కూడా ఒప్పుకుంటుంది. బావా, వీళ్ళు మనకి ఏ పని లేకుండా చేసేసారా, మనం కూడా ఒప్పుకుంటే ఒక పని అయిపోతుంది అని నవ్వుకుంటారు కృష్ణ, అర్జున్ ఇద్దరు కూడా. మరొక పక్క రుక్మిణి, సుభద్ర గారు కూడా చాలా సంతోషపడతారు. లైఫ్లో సెటిల్ అయ్యి పెళ్ళి జరిగే వరకు మీరు ఏ తప్పు చేయకూడదు అని ముందుగానే హెచ్చరిస్తారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఈ రోజుల్లో సిచ్యువేషన్స్ అస్సలు బాగోవట్లేదు. నాన్న, నేను ఏ జాబ్ చేయను, నాకు బిజినెస్ చేయాలని ఉంది, నాకు నా షేర్ ఇస్తే నేను దానితో బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటాడు మన పెద్ద అరుణ్ గాడు. మరి నీ కూడా వింటరా చిన్నోడా అని అడగగా, నాకు మాత్రం ఈ బిజినెస్ చేసేంత టాలెంట్ లేదు డాడీ, నేను జాబ్ చేస్తున్నాను అంటాడు చిన్నోడు. ఆయన సరే అని ప్రాపర్టీ మొత్తం టాలీ చేయించి 40% అరుణ్కి, 40% ఉదయ్కి, అలాగే 20% మాకు అని వాటాలు వేయిస్తారు. అరుణ్ డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుంది, లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే క్యాలిక్యులేషన్స్ ముఖ్యం అని బిజినెస్ స్టార్ట్ చేయగా 1 సంవత్సరం గడిచేసరికి మంచి ప్రాఫిట్స్ వచ్చి మంచి లాభాలలోకి వెళ్తుంది అతని కంపెనీ. ఉదయ్ కూడా తన డాక్టర్ వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక హాస్పిటల్ కట్టించుకొని తనతో చదువుకుంటున్న 2 ఫ్రెండ్స్ని తనకి కో డాక్టర్స్గా, అసిస్టెంట్స్గా పెట్టుకుంటాడు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే చందు నేను ఇంకా ఏమీ చదువుకోదలుచుకోలేదు అని ఇంట్లోనే ఉండిపోతుంది. ఇందు మాత్రం హస్బెండ్కి హెల్ప్ఫుల్గా ఉండాలి కదా, నేను కూడా అని తను మాత్రం స్టడీస్ కంటిన్యూ చేస్తూ తను కూడా ఒక మంచి జాబ్ తెచ్చుకుంటుంది. ఇక పెళ్ళిళ్ళు జరిపించేద్దామనుకున్న టైంలో వస్తుంది మన వెల్లుల్లిపై మహాలక్ష్మి బామ్మ కృష్ణ గారి ఇంటికి. ఆవిడ తన కూతురు పెళ్లి జరిగిన విషయం గురించి, అలాగే చందన గురించి మొత్తం మాట్లాడి, నాకంటూ ఉన్న ఏకైక మనవరాలు అదే కాబట్టి నా ఆస్తి మొత్తం దాని పేరిటే రాస్తాను అని డాక్యుమెంట్స్తో సహా అక్కడికి తెచ్చి చందన చేతిలో పెడుతుంది. ఇదంతా చూస్తున్న ఇందుని గమనించిన వాళ్ళ అమ్మ బంగారం అని పిలుస్తుంది. ఏంటమ్మా అలా పిలిచా, నేను ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నావా, నాకు అటువంటిది ఏమీ లేదు, నాకంటూ ఒక కుటుంబం ఉంది, నన్ను ప్రేమించిన వాడు నాకు భర్తగా వస్తున్నాడు, నాకు అది చాలు అంటుంది మన ఇందు పాప. నా బంగారు తల్లి అని మెటుకలు విరుస్తూ అంటుంది సుభద్ర గారు. అక్కడి నుంచి పెళ్లి పనులు అన్నీ కూడా మహాలక్ష్మి గారి మా ఊర్లో చేయిస్తాను అని చెప్పడంతో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండి మొహం అదొకలా పెడతారు. దానితో మహాలక్ష్మి గారు, అలా ఏం కాదు, నాకంటూ ఉంది ఏకైక మనవరాలు, దాని పెళ్ళి నా ఇంట్లో చేద్దామని అనుకుంటున్నాను, అలా అని చిన్నమ్మాయిని ఏమీ వదిలేస్తాను అనట్లేదు, ఇద్దరికీ కలిపి అక్కడే చేద్దామనుకుంటున్నాను అని ప్రపోజల్ పెడుతుంది ఆవిడ, అదే మన వెల్లుల్లిగడ్డ. ఈ గతమంతా ఒక్క నిమిషం కళ్ళ ముందు తిరుగుతుంది అర్జున్ గారికి. అలా పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఉన్న అర్జున్ గారి చుట్టూ చూస్తూ, ఏమైంది, ఎందుకురా అలా ఉన్నావు అని అడుగుతారు మన కృష్ణ గారు. అబ్బే ఏం లేదురా, అంటే ఇప్పటి వరకు ఒక పని అయ్యింది, ఇక్కడ నుంచి అసలు కథ మొదలు పెట్టాలిగా, అందుకు ఆ పెళ్లి పనుల కోసమే ఆలోచిస్తున్నా అని ఏదో కవర్ చేయడానికి ట్రై చేసి చెప్తారు. ఇప్పుడు జరగవలసింది కూడా అదే కాబట్టి ఆయన కూడా అవునులే అనుకుంటారు. ఇక ఆ తంతు అంతా పూర్తి కావడంతో యువన్, పూజ, నందు, మీరా మేము బయలుదేరతాం అని చెప్తారు. ఉదయ్, ఏంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నారు, ఉండండి కొంచెం సేపు వెళ్దరుగానిలే అంటాడు. కానీ అక్కడ హాస్పిటల్లో వర్క్ ఉంటుందిగా మరి వాళ్ళకి, లేదురా హాస్పిటల్కి వెళ్ళాలి,
టైం ఇప్పటికే చాలా లేట్ అయింది. నీకు తెలుసుగా నాకు ఇవాళ సర్జరీస్ కూడా ఉన్నాయి. అందుకే అవి ఆఫ్టర్నూన్కి షిఫ్ట్ చేసి మార్నింగ్ ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు మన యువన్ బాబు. సందట్లో సడేమియా అని. హా అవును, ఏమో రేపు నా పెళ్లి టైంలో ఏదైనా అర్జెంట్ కేసు వస్తే నేను కూడా పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోవాలేమో అంటాడు ఉదయ్ నవ్వుతూ. అది మనలాంటి వాళ్ళకి కామన్ రా, ఈ మధ్య అలానే జరుగుతున్నాయి అని ఆట పట్టిస్తూ ఉంటాడు మన యువన్ బాబు. అలా కొంత సమయం అందరూ నవ్వుకున్న తర్వాత అట్లీస్ట్ లంచ్ అయినా చేసి వెళ్ళండి రా, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి సిస్టర్స్ ఎక్కడ వండుతారు అని అంటాడు ఉదయ్ వాళ్ళని ఆపుతూ. అవును అని నలుగురు కూడా అదే నిజమనుకొని అయినా హాస్పిటల్కి వెళ్ళాలి కదా అంటూ అక్కడే లంచ్ చేస్తారు అందరూ. ఆ తర్వాత చందనకి ఇంద్రజకి ఇద్దరికి బాయ్ చెప్పి పూజ మీరా ఇద్దరు బయటకి రాగా ఉదయ్తో చెప్పి యువన్ నందు ఇద్దరు బయటకు వచ్చి ఆ తర్వాత అందరూ ఫస్ట్ ఇంటికి వెళ్ళి తమ తమ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోతారు. హాస్పిటల్లో ముందు రోజు డెలివరీ అయిన ఆ అమ్మాయి ఎలా ఉందో చూద్దామని తన దగ్గరికి వెళ్తుంది మన పూజ బేబీ. అప్పుడే పూజ వెళ్ళేసరికి ఆ అమ్మాయి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. బాబు మాత్రం లేచి ఆ ఉయ్యాలలో అటు ఇటు ఆడుతూ కేరింతలు కొడుతూ ఉంటే పూజకి ఎందుకో ఆ బాబు బాగా నచ్చి వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతులతో ఆడుకుంటూ ఉంటుంది. మీరా యువన్కి సర్జరీస్ ఉండడంతో అతనితో పాటు వెళ్ళిపోతుంది. ఇక నందు తన పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ మహిమ వస్తారు. పూజని అక్కడ ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటారు. ఆవిడను చూసిన పూజ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అని నవ్వుతూ విష్ చేసి ఆ బాబు నుంచి దూరం జరుగుతుంది. ఏంటి పూజ అంతలా ఆడుతున్నా, బాబు బాగా నచ్చాడా అని నవ్వుతూ అడుగుతారు మహిమగారు. అవును మేడం, నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్తూ మళ్ళీ ఆ బాబు దగ్గరికి జరిగి వాడి చేతిని పట్టుకొని ఆడిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వస్తుంది మన లేడీ విలన్ కృతి పాప. నిండు నూరేళ్ల సావాసంలోని మనోహరి ఈ కృతి ఇద్దరూ ఒకలాంటి వాళ్ళే. కృతి రాగానే ఏంటిది సడన్గా ఎప్పుడు ఊడిపడింది అని తన వైపు చూస్తూ చిరాకుగా ఉంటుంది పూజ. యువన్తో కృతి ఛాలెంజ్ చేసిన విషయం చెప్పడంతో అది గుర్తుకు చేసుకుంటూ యువన్ పూజతో చెప్తాడు కృతి నన్ను దక్కించుకుంటాను అని ఛాలెంజ్ చేసింది అని. కృతి గబగబా పూజ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి పూజ అర్జెంట్గా నీతో ఒక విషయం మాట్లాడి ప్లీజ్ నాతో పక్కకి రావా అని పిలుస్తుంది. ఏంటక్క అని తనకి ఏ విషయం తెలియనట్టుగా నార్మల్గా అడుగుతుంది మన పాప. అంటే పూజ మ్యాటర్ ఏంటంటే అని నసుకుతూ ఉంటుంటే మహిమగారు మీరు మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ కాదు, మీ క్యాబిన్స్ ఉన్నాయిగా అక్కడికి వెళ్ళండి అని కొంచెం చిరాకుగా చెప్తారు. దానితో సరే ఇక్కడ ఎందుకు అనవసరమైన డిస్కషన్ అని పూజ కృతి చేతిని పట్టుకొని యువన్ పక్కనే ఉన్న ఒక రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఆ క్షణం పూజకు తెలియదు కృతి ఒక ఢమాల్ ఢిమేల్ అనే షాకింగ్ న్యూస్ చెప్తుంది అని. రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా తను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో ఎందుకు వచ్చావు, ఎందుకు పిలిచావు, నేను వర్క్లో ఉన్నాను కదా, ఏదైనా ఉంటే కనీసం ఇన్ఫామ్ అయినా చేయాలి కదా, నాకు కాల్ చేసి అంటుంది పూజ చాలా సీరియస్ అయిపోతూ. తను అంత సీరియస్గా ఉండడంతో కృతి మనసులో నవ్వుకొని సంబరపడిపోతూ పూజ స్ట్రైట్గా మ్యాటర్ చెప్పేస్తున్నాను, నేను ప్రెగ్నెంట్ అంటుంది తను. పూజ మాత్రం కేర్లెస్గా సో వాట్, నీ ప్రెగ్నెన్సీకి ఎవరు కారణమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, కానీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది పూజ. అయ్యో పూజ, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, నేను ఇక్కడికి వచ్చాను అంటే ఆ మాత్రం అర్థం చేసుకోకుండా ఏం బాగుతున్నావే నువ్వు అని కోపంగా చెల్లి అనే భావంతో అరిచేస్తుంది కృతి. పూజకి ఫ్రస్ట్రేషన్ ఒక రేంజ్లో పెరిగిపోయినా అది కంట్రోల్ చేసుకుంటూ సరే నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పు అంటుంది. అది నా ప్రెగ్నెన్సీకి కారణం నీ హస్బెండ్ యువన్ అని ఒక్కసారిగా షాక్ ఇస్తూ చెప్తుంది తను. వాట్ ద హెల్
అని అంటుంది పూజ కృతి చెప్పిన మాట వినగానే. హెల్ అన్నా హెవెన్ అన్నా అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వచ్చింది, ఎలా అయినా వీళ్ళిద్దరిని విడదీద్దామని. హా అవును, ఈ ప్రెగ్నెన్సీకి కారణం యువనే పూజ అని తడబడుతూ చెప్తుంది. అది విన్న పూజ కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా ఫీల్ అయ్యి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతుంటే నిజమా కాదా అని కన్ఫ్యూజన్లో పడిపోతుంది ముందు తను. పూజ ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్కటి గమనిస్తూ తీన్మార్ డ్యాన్స్ వేస్తుంది మనసులో. తను ప్లే చేస్తున్న డ్రామా సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత ఒక కార్నర్ స్మైల్ ఇచ్చి మళ్ళీ తన డ్రామా క్వీన్ వేషాలు బయట పెడుతూ నువ్వే ఎలా అయినా సరే ఈ బేబీకి తండ్రి ఉండేలా చెయ్యాలి అని తెగ నటించేస్తూ చెప్తుంది. ఇదంతా నమ్మేస్తుంది మన పిచ్చి పూజమ్మ. నమ్మడమే కాకుండా అదే నిజం, తనకి తండ్రి ఉండేలా చెయ్యాలి, ఆ బేబీ అనాథ అవ్వకూడదు, అది కూడా ఇప్పటి వరకు ఎవరి దగ్గరో పెరిగింది, కనీసం దాని బేబీ అయినా కరెక్ట్గా ఉండాలి అనుకున్న పూజ తన పిచ్చి ఆలోచనతో ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటుంది. దానితో సరే అక్క అని ఒక్క ముక్క చెప్పి కాళ్ళల్లో నీళ్లు వచ్చేస్తుంటే వాటిని బయటికి రానివ్వకుండా బలవంతంగా ఆపుకుంటూ నువ్వు వెళ్ళు, ట్రీట్మెంట్ చేయించుకో, నేను చూసుకుంటాను ఏం చేయాలో అంటుంది. అది విన్న కృతి ఈవిల్ స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ పూజ అని తనని హక్ చేసుకొని లేని ప్రేమను నటిస్తూ చెప్తుంది. ఇలాంటి వాళ్ళు నిజ జీవితాల్లో కూడా ఉంటారు కాబట్టి కేర్ఫుల్గా ఉండడం మనకే మంచిది. కృతిని తను కూడా హక్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళు అనే మాట రాకపోయినా గొంతు పెగలకపోయినా ఓపిక తెచ్చుకొని ఒక్కొక్క మాట కూడబెలక్కుంటూ చెప్తుంది పూజ. సరే నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి ఒక రేంజ్లో హ్యాపీగా ఫీల్ అయిపోతూ వెళ్ళిపోతుంది కృతి వెళ్ళిన తర్వాత పూజ సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా నర్స్ విష్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. పూజ తీసుకున్న ఆ పిచ్చి నిర్ణయం ఏమై ఉంటుంది, దానివల్ల యువన్ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.